అప్పటికే కాకి బాగా అలసిపోయి ఉంది. అది అంతులేని మహాసముద్రం. హంసతో పాటు ఎలా పరిగెత్తగలనని కాకి చింతించింది. సముద్రంలో పడిపోతానేమో అని భయపడింది. రాధేయ ఆ విధంగా కాకిని అతిక్రమించిపోతూ ఉన్న హంస వెనుదిరిగి కాకి వంక చూసింది. కాకి ఎగరలేక బాగా డస్సిపోయి నీరసించి అంతకంతకు క్రిందికి వాలిపోతూ ఆయాసపడుతూ సముద్ర జలాలలో పడిపోతూ దురవస్థ పొందడం గమనించి జాలిపడింది. ఇంకా ఉపేక్షిస్తే అది నీళ్లల్లో మునిగిపోతుందని అనుకొని హంస వేగంగా ఆకాశం నుండి క్రిందికి వాలి కాకిని సమీపించింది. ఓ వాయసమా, అనేక గతులు తెలుసునని చెప్పావు. సముద్రంలో పడిపోతున్నావే, ఇప్పుడు దీన్ని ఏ గతి అంటారు? నీ రెక్కలు సముద్రపు నీటిలో తడిశాయి, ముక్కుతో నీళ్లు తాగుతున్నావు, ఇప్పుడు ఏ గతి అనుభవిస్తున్నావు అని ఆక్షేపించింది. దాన్ని రక్షించాలని అనుకున్నది. కాకి వడిగా లేచిరా, నిన్ను కాపాడుతాను అని హంస అన్నది. అప్పుడు ఆ కాకి దీనంగా, ఓ హంసోత్తమ, నేను కాకిని, కాకుల జాతిలో పుట్టినదానను, సముద్రంలో మునిగిపోకుండా నన్ను కాపాడు. వైశ్యపుత్రులు పెట్టిన ఎంగిలి మెతుకులు తిని క్రొవ్వెక్కి గర్వంతో విర్రవీగుతూ నాకు ఎవ్వరూ ఎదురు లేరని తలచాను. పక్షిరాజునైనా గెలుస్తానని అనుకున్నాను. నా బలం ఏమిటో ఇప్పుడు నాకు తెలిసింది. నిన్ను శరణు వేడుకుంటున్నాను. కరుణతో నన్ను కాపాడి నన్ను నా కాకుల గుంపులో చేర్చు అని దీనంగా ప్రార్థించి కా కా అని అరుస్తూ సముద్రంలో మునిగిపోసాగింది.